వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు భారీగా తరలివచ్చారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరాయి. తిరుమలలో రష్పై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప లైవ్ ద్వారా అందిస్తారు. పవిత్ర తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. దీంతో తిరుమల గిరులు భక్త సేన సంద్రమయ్యాయి. అదేవిధంగా శ్రీవారిని దర్శించుకునేందుకు సొంత వాహనాల్లో కూడా భారీగా తరలి రావడంతో అలిపిరి వద్ద తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు భారీగా ఉన్నాయి. మనం ఒకసారి చూడొచ్చు. దాదాపుగా కిలోమీటర్కు పైబడి వాహనాలు బారులు తీరిన దృశ్యాలను కూడా చూడొచ్చు. సాధారణంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద మాత్రమే పరిమితమైన వాహనాలు ఇప్పుడు గరుడ కూడలి వరకు కూడా బారులు తీరిన దృశ్యాలు చూడొచ్చు. 23-24 గంటలు పట్టిందండి. అంత ఫుల్ రష్ అసలే మరి అంత జనం ఇప్పుడే చూస్తున్నారండి. ఇది ఈ 3 రోజులు బాగా ఈ సెలవులు కాబట్టి అంత జనం ఫుల్గా వచ్చేసారు. 30 గంటలు పట్టినాయండి. ఇది అంటే నిన్న దర్శనానికి వెళ్ళిండే వారికే దాదాపుగా 24 గంటలకు పైబడి శ్రీవారిని దర్శించుకునేందుకు సమయం పడుతుంది. ఒకసారి చూడొచ్చు. మనం ఈరోజు 2వ శనివారం కావడం, రేపు ఆదివారం ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఓవైపు ఆర్టీసీ బస్సులు, మరోవైపు సొంత వాహనాల్లో కూడా తిరుమలకు చేరుకునేందుకు భక్తులు అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు చేరుకుంటున్నారు. ఒకసారి చూస్తే మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం గరుడ కూడలిలో ఉన్నాం. కానీ గరుడ కూడలి నుంచి అలిపిరి తనిఖీ కేంద్రం వరకు దాదాపు 1/2 కిలోమీటర్కు పైబడి ఉంటుంది. ఈ 1/2 కిలోమీటర్ మేర వాహనాలు నిలబడిపోయిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పటికే తిరుమలలో రద్దీ అధికంగా ఉండడంతో నిన్న 73,000 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈరోజు రద్దీ అధికంగా అయిపోవడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో భక్తుల క్యూ లైన్లు అవుట్ సైడ్ బయటకు వచ్చేసింది. శిలాతోరణం వరకు భక్తుల సంఖ్య క్యూ లైన్లో రద్దీ పెరిగిపోయి క్యూ లైన్ ఉండడంతో శిలాతోరణం తర్వాత భక్తులను క్యూ లైన్లోకి అనుమతించడం లేదు. క్యూ లైన్లో ఉన్న కంపార్ట్మెంట్లో ఖాళీ అయిన తర్వాత శిలాతోరణం నుంచి తిరిగి కంపార్ట్మెంట్లోకి మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న భక్తుల సంఖ్య కూడా భారీగా ఉండడంతో వాహనాలు బారులు తీరిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఈ అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరడంతో గరుడ కూడలిలో పూర్తిగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు పోలీసులు. అటు కడప వైపు నుంచి కానీ లేదా ఇటు చిత్తూరు వైపు నుంచి కానీ వచ్చే వాహనాలన్నింటినీ ఎక్కడికక్కడ నియంత్రిస్తున్నారు. చిత్తూరు వైపు నుంచి ఎన్టీఆర్ కూడలి మీదుగా రూయా ఆసుపత్రి నుంచి గరుడ కూడలి నుంచి బస్టాండ్ వైపుకు వెళ్తాయి సాధారణంగా బస్సులు. కానీ గరుడ కూడలి వద్ద తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో కూడిన వాహనాలు రద్దీ పెరిగిపోవడంతో చిత్తూరు వైపు నుంచి అటు చెన్నై వైపు నుంచి మదనపల్లి వైపు నుంచి వస్తున్న వాహనాలన్నింటినీ ఎన్టీఆర్ కూడలి మీదుగా రూయా కూడలి నుంచి అన్నారావు సర్కిల్ మీదుగా బస్టాండ్కు తరలిస్తున్నారు. మరోవైపు చెన్నై, చిత్తూరు, మదనపల్లికి వెళ్లాల్సిన వాళ్ళు బస్టాండ్ నుంచి వెళ్లాల్సిన వాహనాలను కూడా అటువైపు బైపాస్ రోడ్ నుంచి మళ్లించారు. మరోవైపు కపిలతీర్థం నుంచి అన్నారావు కూడలి మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బాలాజీ కాలనీ వైపు వాహనాలను మళ్లించారు. ఇలా తిరుపతి నగరంలో అంటే అలిపిరి కూడలి వద్ద వాహనాల రద్దీ పెరిగిపోవడంతో తిరుపతి నగరంలో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పోలీసు అధికారులు ఆంక్షలు విధించి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. దీంతో తిరుపతి నగరం మీద తీవ్ర ప్రభావం చూపుతోందనే చెప్పాలి ఈ రద్దీ. ఈ 2 రోజుల పాటు వరుస సెలవులు రావడం, ఈరోజు 2వ శనివారం కావడం, రేపు ఆదివారం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు అనూహ్యంగా భక్తులు తరలి వస్తుండడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దానికి తోడు నిన్న శుక్రవారం రోజు అభిషేకం కావడంతో సామాన్య భక్తులు దర్శించుకునే సమయం తగ్గిపోతుంది. దీంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు నిండిపోయి క్యూ లైన్లు బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు కొంతమేర సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు కొంత ఎక్కువ సమయం ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుండడంతో మరింత సమయం పెరిగేందుకు అవకాశం ఉంది. నిన్ననే 24 గంటల సమయం పట్టింది. అంటే శుక్రవారం రోజు అభిషేకం కావడంతో కొంచెం ఎక్కువ సమయం పట్టింది. అంతే తరహాలో ఈరోజు భక్తుల రద్దీ మరింత పెరగడంతో మరింత సమయం పెరిగేందుకు అవకాశం ఉంది. ఇప్పటివరకు అధికారికంగా
24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు ప్రకటించారు. సాయంత్రానికి రద్దీ పెరిగిన తర్వాత మరింత సమయం పడుతుందన్న అంశంపై టీటీడీ అధికారులు ప్రకటన చేసేందుకు అవకాశం ఉంది. సాధారణ రోజుల్లో అయితే తిరుపతిలోని 3 ప్రాంతాలలో టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లు ఉదయం 10 గంటల తర్వాత జారీ చేస్తారు. కానీ రద్దీ అనూహ్యంగా పెరగడం, టైం స్లాట్ సర్వదర్శన టోకన్లకు తరలి వస్తున్న భక్తుల రద్దీ అధికమై క్యూ లైన్లు భారీగా నిండిపోవడంతో ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచే సర్వదర్శన టోకెన్లకు సంబంధించి జారీ చేసి 1 గంటలోపే దాదాపు ముగించేశారు. దీంతో ఇప్పుడు సాధారణంగా వస్తున్న భక్తులందరూ తిరుమలకు చేరుకొని వైకుంఠ కాంప్లెక్స్లో నిలబడి వేచి చూసి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అటు శ్రీవారిమెట్ నుంచి వెళ్తున్న భక్తులకు, ఇటు అలిపిరి నుంచి కాలినడకన వెళ్తున్న భక్తులకు సంబంధించి జారీ చేస్తున్న టోకెన్లు కూడా పూర్తిగా అయిపోవడంతో నేరుగా వచ్చే భక్తులందరూ క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి. దీంతో శ్రీవారిని దర్శించుకునేంత సమయం మరింత అధికమయ్యేందుకు అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వేసవి సెలవుల్లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు వారాంతాల్లో వస్తుంటే రద్దీ విపరీతంగా పెరిగిపోతుండడంతో అందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అనూహ్యంగా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని సందర్భాల్లో వారాంతాల్లో బ్రేక్ దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేసి, అంటే సిఫార్సు లేఖలకు సంబంధించి బ్రేక్ దర్శనాలను రద్దు చేసి సామాన్య భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించేందుకు టీటీడీ అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకొని సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా దర్శనాలు కల్పిస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.